హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, అందరూ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ ఏంటక్క, మీ శాలరీ ఏంటక్క, మీ రోల్ ఏంటక్క అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. నాకు చాలా రిజెక్షన్స్ వచ్చాయండి. నేను 17 ఆఫర్ లెటర్స్ తెచ్చుకునే ముందు నాకు చాలా రిజెక్షన్స్ వచ్చాయి. దాదాపుగా నేను 5 to 6 కంపెనీస్లో నేను డిస్క్వాలిఫై అయ్యా. మీరు నేను డిస్క్వాలిఫై అవ్వలేదు అనుకోవద్దు. ఎప్పుడు నేను మీలాగా ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు. ఎందుకు డిస్‌క్వాలిఫై అయ్యా? నాకు సరిగ్గా తెలీదు. ఏం నేర్చుకోవాలి? ఏం తెచ్చుకోవాలి? ఎలా అనేసి నాకు తెలీదు. ఏ పర్సన్ నాతో చెప్పలేదు కూడా ఎలా నేర్చుకోవాలి? ఏంటి అనేసి. మా కాలేజ్‌లో ఒక పర్సన్ ఉంటాడండి. ఆ పర్సన్‌కి ప్రతి ఒక్కటి తెలుసు. ఆ పర్సన్ దగ్గరికెళ్ళి నేను అడిగాను. ఎలా నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ అనేసి. ఆ పర్సన్ నాతో కనీసం డిస్కస్ చేయలేదు. ఎవరితోనే కానీ డిస్కస్ చేయలేదు. అలాంటి పర్సన్స్ ఎంత నేర్చుకున్నా వేస్టే. వాళ్ళు అసలు ఎందుకు ఇంకా అలాంటి పర్సన్స్ వల్ల చాలా మందికి జాబ్స్ రావు. ఫస్ట్ థింగ్ వాళ్ళు రైట్ వే చెప్పరు, రైట్ పాత్ చెప్పరు. ఆ పర్సన్ నాకు ఏం చెప్పాడంటే డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటే చాలు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పాడు. నిజానికి డేటా స్ట్రక్చర్స్ నేర్చుకొని మనం డెవలప్మెంట్ వర్క్ చేస్తామా? నో, చేయం. ఇలాంటివన్నీ నువ్వు రీసెర్చ్ చేయాలి. నువ్వు ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలి. ప్రాక్టికల్‌గా నేర్చుకొని, ప్రాక్టికల్‌గా రీసెర్చ్ చేస్తేనే నువ్వు తెచ్చుకోగలవు. నేను ఫస్ట్ ఏం చేశానంటే రీజనింగ్ క్వాంట్ నేర్చుకున్నా. రీజనింగ్ క్వాంట్ ప్యారలెల్‌గానే ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నా. ఎస్‌క్యూఎల్ నేర్చుకొని డీఎస్ఏ స్టార్ట్ చేశా. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? బబుల్ సార్ట్ అంటే ఏంటి? ఇలాంటి థింగ్స్ నేర్చుకున్న తర్వాత నేను పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశా. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని ఇప్పుడు నేను పైథాన్ మీద వర్క్ చేయట్లేదు. నేను డాటెడ్ మీద, రియాక్ట్ మీద వర్క్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏంటి? అకార్డింగ్ టు ద టెక్నాలజీ నేను చేంజ్ అవుతున్నా. అకార్డింగ్ టు ది టెక్నాలజీ నేను నేర్చుకుంటున్నా. ఇప్పుడు న్యూ టెక్నాలజీ వస్తుందంటే న్యూ టెక్నాలజీనే నేర్చుకుంటున్నా. ఇక్కడ న్యూ టెక్నాలజీ అనేది ఇయర్స్‌తో చేంజ్ అవ్వదు. మీరందరూ అడుగుతారు 2025లో ఏం నేర్చుకోవాలి? 2024లో ఏం నేర్చుకోవాలి? 2023లో ఏం నేర్చుకోవాలి అనేసి. నో, ఇట్స్ ఎ రాంగ్. అసలు యూట్యూబ్‌లో అసలు అలాంటి థంబ్‌నెయిల్స్ పెడతారు కదా! అది కూడా రాంగ్. 2025లో స్కిల్స్ కాదు. అవి ఎప్పటినుంచో ఉన్నాయి. డాట్ నెట్ ఎప్పటినుంచో ఉంది. పైథాన్ ఎప్పటినుంచో ఉంది. రియాక్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి. న్యూ ఫ్యూచర్స్ డెవలప్ అవుతున్నాయి. న్యూ టెక్నాలజీస్ కాదు ఇక్కడ. న్యూ ఫ్యూచర్స్ వస్తున్నాయి దాంట్లో. అలాంటివి నేర్చుకో. టెక్నాలజీస్ అవే. అవే టెక్నాలజీసే. బూమింగ్ ఉన్నవి నేర్చుకో చాలు. ఓకేనా? ఊరికనే 2025లో ఏం నేర్చుకోవాలి? నేర్చుకుంటూనే ఉంటావు అలా ఆలోచిస్తే. ఎప్పుడైనా సరే. నువ్వు రీసెర్చ్ చెయ్యి. ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి? నాకు ఏ టెక్నాలజీ నేర్చుకోగలను నేను అనేసి రీసెర్చ్ చెయ్యి. ఇది వన్ ఆఫ్ ద థింగ్. అండ్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంసీఏ. నేను బీకామ్ నుంచి ఎంసీఏ చేసి, ఎంసీఏ నుంచి జాబ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు నా రోల్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలా అయ్యాను అంటే ఫస్ట్ నేను కొద్ది రోజులు నేను టెక్ సపోర్టర్‌గానే వర్క్ చేశా కాగ్నిజెంట్‌లో. ఓకేనా? దాని నుంచి నేను నేర్చుకున్నా. కానీ నాకు స్కిల్స్ వచ్చు. నన్ను టెక్ సపోర్టర్‌గా ఎందుకేసారంటే నేను బీకామ్ నుంచి వచ్చాను పర్సన్ కాబట్టి. కానీ నేనేం చేశా, నా ప్రాజెక్ట్స్ చూపిచ్చా వాళ్ళకి. నా గిట్‌హబ్ ప్రాజెక్ట్స్, ఆల్ దోస్ థింగ్స్ నేను షోకేస్ చేశా. షోకేస్ చేయడం వల్ల దే కేమ్ టు నో దట్ ఐ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్. ఐ హావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ కోడింగ్. కోడింగ్‌లో నాకు నాలెడ్జ్ ఉందని తెలిసింది. తెలుసుకున్న తర్వాత నన్ను మంచి ప్రాజెక్ట్‌లకి వేసుకున్నారు. వేసిన తర్వాత నాకు మంచి మంచి నాలెడ్జ్ అక్కడి నుంచి నేను రియల్ టైమ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. ఇప్పుడు నాకు 2 ఇయర్స్ తర్వాత నాకు కాగ్నిజెంట్ నుంచి నేను చేంజ్ అయ్యాను. అసెంచర్‌లోకి వచ్చేసాను. అది కూడా నా ఫ్యామిలీ కొద్దిగా ఇష్యూలో ఉంది అప్పుడు. సో, అయినా కూడా నేను చేంజ్ అవ్వాల్సిందొచ్చింది. మెయిన్‌లీ చేంజ్ అయ్యేసి అసెంచర్‌లో జాయిన్ అయ్యాను. అసెంచర్‌లో ఇప్పుడొచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపరే. అండ్ ద థింగ్ ఈస్ వాట్ ఐయామ్ డెవలపింగ్ ఈస్ స్మార్ట్ రిక్రూటర్స్ పేజ్ డెవలప్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఐవీవై పేజ్. ఇవన్నీ నేను రియాక్ట్ మీద వర్క్ చేస్తాను. అండ్ బీజీసీ ఈస్ డాట్ నెట్. ఇలా నేను మొత్తం 3 ప్రాజెక్ట్స్. ఐవీవై ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది ఆఫ్టర్ కంప్లీటింగ్ స్మార్ట్. ఎందుకంటే అన్ని పేజెస్ చేయలేం కదా! నేను స్మార్ట్ రిక్రూటర్స్ అని చెప్పాను కదా! అది నేను ఇండివిడ్యువల్‌గా వర్క్ చేస్తాను. ఐయామ్ ఏ ఇండివిడ్యువల్ డెవలపర్ ఫర్ స్మార్ట్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను. ఇవన్నీ నేను ప్యారలెల్‌గా వర్క్ చేస్తాను. ఇన్ని చేస్తూ కూడా నేను మీకు రిప్లై ఇస్తా, కమెంట్స్‌కి రిప్లై ఇస్తా, మెయిల్స్‌కి రిప్లై ఇస్తా, టెలిగ్రామ్‌లో రిప్లై ఇస్తా, ఇన్‌స్టాగ్రామ్‌లో తక్కువ. మిగతా అన్నిట్లో రిప్లై ఇస్తూ వీడియోస్ చేస్తాననమాట. అంటే ఇక్కడ చూడండి మనం ఎన్ని చేయగలము. మన టైంని మనము పెట్టుకోవాలి. ప్లాన్ చేసుకోవాలి. ఈ టైంలో ఏం చేయగలం, ఈ టైంలో ఏం చేయగలం, ఈ టైంలో ఏం చేయగలం అని నువ్వు ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు అక్క నాకు జాబ్ రావట్లేదు అంటే నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అసలు? నువ్వు ఫస్ట్ జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఆ డిస్క్రిప్షన్ ప్రకారం నువ్వు అప్లై చెయ్యి. ఆ డిస్క్రిప్షన్ ప్రకారం అప్లై చేస్తే నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు. వన్స్ నువ్వు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత నీ గిట్‌హబ్‌లో అన్ని ప్రాజెక్ట్స్ పుష్ చెయ్యి. అప్ టు డేట్ ఉండాలి. లింక్డ్ఇన్‌లో కూడా ప్రాజెక్ట్స్ పుష్ చెయ్యి. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవుతావు అంటే సెల్ఫ్ ఇంట్రో నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోతే ఒక 15 మినిట్స్ ప్రిపేర్ అవ్వు. నో ప్రాబ్లమ్. 50 డేస్ ప్రిపేర్ అవ్వు. నో ప్రాబ్లమ్. వచ్చే వరకు ప్రిపేర్ అవ్వు. నేర్చుకో.
సెల్ఫ్ ఇంట్రో బాగా ఇచ్చి టెక్ స్కిల్స్ బాగా చెప్పి, టెక్ స్కిల్స్ కూడా నువ్వు ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. వెన్ యూ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎగ్జాంపుల్స్ యూ విల్ డెఫినెట్లీ ప్లేస్డ్ ఇన్ కంపెనీ. యూ విల్ డెఫినెట్లీ 100%గా షోర్గా చెప్తున్నా, ఖచ్చితంగా ప్లేస్ అవుతావు విత్ ఎగ్జాంపుల్స్తో నువ్వు చెప్తే. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ రావనేసి ఎంతసేపు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ రావనేసి, ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూ నేను వాట్ ఈస్ ప్రామిసెస్ అంటే నువ్వు ఇలా వాట్ ఈస్ ప్రామిసెస్, ఐ డోంట్ నో సార్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ అంటే నిన్ను తీసుకుంటారా? నీ వీక్నెస్ నువ్వు చెప్తే తీసుకుంటారా? నెవర్. నీ వీక్నెస్ నువ్వు చెప్తే ఏ కంపెనీ వాడు తీసుకోడు, ఇది నిజం. నువ్వు వీక్నెస్ చెప్పొద్దు, దాన్ని ఎలా కవర్ చేయగలవు, ఒక్కటే ఒకటి ఛాన్స్. మన తెలుగు వాళ్ళకి ప్రాబ్లం ఇంగ్లీషే కదా, అలాంటి వాళ్ళకు మన దగ్గర మంచి మంచి మన తెలుగు పీపుల్కి మంచి మంచి నాలెడ్జ్ ఉంది, కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్ రావు. అదే మన ఊర్లలో పెరగడం వల్ల, అది మన ఊర్లలో ఆ నాలెడ్జ్ ఉండదు కాబట్టి కదా. అలాంటి పీపుల్కి నేను ఏం చెప్తా అంటే ఎగ్జాంపుల్స్తో గ్రాప్ చేయి, మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకో, దాంతో కవర్ చేయి, సింటాక్చువల్గా చెప్పు, లేమ్యాన్ ఎగ్జాంపుల్స్ చెప్పు. చెప్పడం వల్ల నువ్వు ఈజీగా క్రాక్ చేస్తావు ఇంటర్వ్యూ. ఓకేనా? ఇలా నేను చాలా ఇంటర్వ్యూస్, నాకు కూడా అప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ రావన్నమాట. నేను అన్ని కంపెనీస్కి ఇలానే చేసేదాన్ని, మొత్తం నేను ఎగ్జాంపుల్స్తోనే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, నోట్ ప్యాడ్లో రాసి చూపించేదాన్ని. అప్పుడు సెలెక్ట్ అవ్వడం ఈజీనే కదా. ఎవరు అడుగుతారు మనల్ని ఇంకా క్వశ్చన్స్? నా గిట్ హబ్, వాళ్ళు అడిగినా అడగకపోయినా నా గిట్ హబ్ చూపించేదాన్ని. అలా చేయడం వల్ల మనకి టాకిటివ్ స్కిల్స్ ఉన్నాయి తెలుస్తుంది, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయని తెలుస్తుంది, అండ్ ద థింగ్ ఈస్ వీ హ్యావ్ గుడ్ టెక్నికల్ స్కిల్స్ అండ్ వీ హ్యావ్ మేనేజింగ్ స్కిల్స్ అని తెలుస్తుంది. ఎప్పుడు ఇంటర్వ్యూర్ సైలెంట్ ఉన్నారు అనేసి నువ్వు సైలెంట్గా ఉండొద్దు. ఎప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే అక్కడే నువ్వు డిస్క్వాలిఫైడ్. ఓకేనా? నేను ఇంటర్వ్యూ తీసుకున్నా కూడా నేను సైలెంట్గా ఉండి నువ్వు మాట్లాడకుండా ఉంటే నేను నిన్ను డిస్క్వాలిఫై చేస్తా. నాకు కావాల్సిన పర్సన్, ఒక కంపెనీకి కావాల్సిన పర్సన్ మంచి టాకిటివ్ పర్సన్ కావాలి, క్లయింట్తో మాట్లాడి గెయిన్ చేసుకోవాలి. సేల్స్ పర్సన్ ఉంటారు, సేల్స్ పర్సన్ ఎలా మాట్లాడతారు? సేల్స్ అవ్వాలి అనేసి. సేమ్ ఇక్కడ అంతే, అలానే మాట్లాడాలి నువ్వు కూడా. అలా మాట్లాడి నీ టెక్ స్కిల్స్ చూపించుకొని మేనేజ్ చేసే, క్లయింట్ని మేనేజ్ చేసే పర్సనే కంపెనీలో సర్వైవ్ అవ్వగలుగుతాడు. టెక్ స్కిల్స్ ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ నేర్చుకున్న పర్సనే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఓకేనా? ఒక ఫ్రెషర్గా నువ్వు ఇవి చేస్తే నువ్వు ఎందుకు ప్లేస్ అవ్వవు? ప్లేస్ అవుతావు. ఫస్ట్ స్టెప్పే నువ్వు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నావు. ఫస్ట్ స్టెప్పే 100 అప్లికేషన్స్ తర్వాత నువ్వు అప్లై చేస్తే క్వాలిఫై అవ్వవు. ఫస్ట్ థింగ్, అక్కడే ఆగిపోతావు. ఎప్పుడైతే 10 అప్లికేషన్స్ లోపల నువ్వు అప్లై చేస్తావో అప్పుడే నువ్వు క్వాలిఫై అవుతావు, షార్ట్ లిస్ట్ అవుతావు. ఓకేనా? ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వు, అసెస్మెంట్స్కి ప్రిపేర్ అవ్వు. అసెస్మెంట్, రీజనింగ్, క్వాంట్, వర్బల్, ఇవే కదా ఉండేది. ఏమైనా ఇది ఉంటుందా? లేదు కదా. మనం ఏమి ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వట్లేదు, సాఫ్ట్వేర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. అవే మనం తెచ్చుకోలేకపోతే ఎలా? బికాస్ ఆఫ్ నాట్ ఓన్లీ యువర్ రీజన్, మీ రీజన్ కాదు, కంపెనీస్లో కూడా మనకి జాబ్స్ లేవు, అదే మెయిన్ రీజన్. దట్స్ వై యు ఆర్ నాట్ గెటింగ్. అది కూడా ఒక పెద్ద రీజన్, పెద్ద డ్రాబ్యాక్. ఓకేనా? అలాంటి వాటిలో నువ్వు స్టాండౌట్ అవ్వాలంటే ఎలా? వాళ్ళకి జాబ్ లేకపోయినా నువ్వు తెచ్చుకోగలవు, ఆ కంపెనీలో జాబ్ లేకపోయినా నీకు ఇచ్చేలా ఉండాలి. ఓకేనా? అప్పుడే నువ్వు ఇలా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా తెచ్చుకోగలవు. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నా శాలరీ గురించి డిస్కస్ చేద్దాం. శాలరీ నేను డిస్కస్ చెయ్యనండి, వన్ ఆఫ్ ది సాడ్ థింగ్ అనుకుంటా మీకు. ఎందుకంటే శాలరీ గురించి నేను ఎందుకు డిస్కస్ చేయను అంటే, మనం ఏమైనా ప్యాకేజెసా? కాదు కదా. మన దగ్గర నాలెడ్జ్ ఉంది, మనం నాలెడ్జ్ షేర్ చేస్తున్నాం, ఇదే కదా. ఎంతో మందిని చూస్తాను నేను, నీ ప్యాకేజ్ ఎంత, నీ ప్యాకేజ్ ఎంత. అవసరమా ప్యాకేజెస్ గురించి మాట్లాడుకోవడం? నేను నా బంధువులు, నా రిలేషన్లో చూసాను చాలా మందిని ప్యాకేజెస్ గురించి మాట్లాడతారు. అసలు ప్యాకేజెస్ 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 అంటారు. అసలు ఏంటి ఆ పర్సన్ ప్యాకేజా? ఏమన్నా లేదు కదా. హీఈస్ లర్నర్, తను లెర్న్ చేసి సంథింగ్ టెక్నాలజీని బిల్డ్ చేస్తున్నాడు. మనం ఇంజనీర్స్, మనమే మనమే కదా ఒక కొత్త టెక్నాలజీని బిల్డ్ చేస్తున్నాం. అలాంటిది మనమే మన గురించి మన సాఫ్ట్వేర్ పీపులే నీ ప్యాకేజ్ ఎంత, నీ ప్యాకేజ్ ఎంత అని కంపేర్ చేసుకుంటే అండ్ ద పర్సన్ ఎవరికి వస్తుంది అనేసి? లేదు కదా. నేను అందుకే ప్యాకేజెస్ కంపేర్ చేయను, ప్యాకేజెస్ గురించి ఎప్పుడు డిస్కస్ చేయను. మీరు ఫీల్ అవ్వద్దు, నాకు మంచి ప్యాకేజే ఉంది, మంచి పైసలే వస్తాయి, నో ప్రాబ్లం. దానికి కూడా నేను పని చేస్తేనే వస్తాయి, పని చేయకపోతే రావు. ఓకేనా? ఎందుకు చెప్పను అంటే నేను ఒక పర్సన్ స్టోరీ విన్నానండి. ఆ పర్సన్‌కి నాకన్నా మంచి నాలెడ్జ్ ఉంది, వెరీ వెల్ నాలెడ్జ్. ఒక ప్రాజెక్ట్ మొత్తం డెవలప్ చేస్తాడు. అతన్ని చూసే నేను సింగిల్ ప్రాజెక్ట్ తీసుకున్నా. సింగిల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తానంటే ధైర్యంగా తీసుకున్నా అతన్ని చూసే. ఎందుకంటే అతను ఫస్ట్ జీరో ఆఫ్ నాలెడ్జ్ అనుకున్నా నేను. జీరో ఆఫ్ నాలెడ్జ్ ఇన్ కోడింగ్ అనుకున్నా, అందరు చెప్పేదాన్ని బట్టి చూసి. కానీ ఎప్పుడైతే తనకి ఇండివిజువల్ ప్రాజెక్ట్ వచ్చిందో అప్పుడు చూసాను డే టు డే తన
తన డెవలప్మెంట్ వర్క్ చూశాను. చూసి నేను షాక్ అయ్యాననమాట. ఐ ఇన్‌స్పైర్డ్ అసలు. ఈ పర్సన్‌కి ఇంత నాలెడ్జ్ ఉందా అనేసి నేను ప్రతిరోజు షాక్ అవుతూ ఉంటాను. ప్రతిరోజు. ఓకేనా. తను చెప్తూ ఉంటారు గదా! అది చెప్పినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఇంత తెలుసా తినకి? ఇంత తెలిసి గూడా తినని ఎవరు గుర్తించట్లేదా అని అనిపిస్తది నాకు. అలానే గదా ఫ్రెషర్స్ గూడా. మీ దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉంటది. కానీ మిమ్మల్ని ఎవరు గుర్తించక మీరు అక్కడే ఆగిపోతున్నారు. గుర్తించుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటి? సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసుకోండి. గ్రాబ్ చేయండి. ఆపర్చునిటీస్ పెట్టుకోండి. అలా చేసుకున్నప్పుడే మీరు మంచిగా ప్లేస్ అవుతారు. ఓకేనా. సో, ఆ పర్సన్‌ని చూసినప్పుడు నాకు నా సాలరీ ఎంతబ్బా అనిపిస్తది. ఎంత ఎక్కువ తెచ్చుకున్నా గూడా ఆ పర్సన్‌కి అంత నాలెడ్జ్ ఉంది. హి ఈస్ నాట్ గెట్టింగ్. షీ ఈస్ నాట్ గెట్టింగ్. అప్పుడు అలాంటి పీపుల్ కోసము మనం ఎప్పుడు సాలరీస్ కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళ నాలెడ్జ్ చూడాలి. ఎప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడాలి. మన సాఫ్ట్‌వేర్ పీపుల్ మనమే ప్యాకేజెస్ గురించి మాట్లాడితే ఎలా? నాకు 40,00,000, 20,00,000 ఎల్‌పీఏ అని నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు ఎప్పుడు. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ దిస్ ఈస్ అబౌట్ మై సాలరీ. ఐ యామ్ సో సారీ ఫర్ థట్. ఇట్స్ కంప్లీట్‌లీ మై పర్సనల్. ఓకే. ఇది. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి వాట్ యూ వాంట్ రిజెక్షన్స్ కదా! నేను చాలా రిజెక్ట్ అయ్యానండి. రిజెక్ట్ అయ్యాను. నో రిజెక్ట్ అయ్యాను. 4, 6 కంపెనీస్ దాకా రిజెక్ట్ అయ్యుంటాను. అది అప్పుడు స్టార్టింగ్‌లో. ఇప్పుడు లేదు. ఇప్పుడు నో. ఓకే. మీకు తెలుసా రీసెంట్‌గా నాకు అసెంచర్ రాకముందు ఇంకొకటేంటంటే మీరు వెబ్ డెవలప్‌మెంట్ ఎలా నేర్పిస్తారు అనేసి. ఓకేనా. మీరు ఒప్పుకుంటే, మీరు ఓకే చెప్తే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్. హెచ్‌టీఎంఎల్ ఫస్ట్ స్టార్ట్ చేస్తా. 1 అవర్‌లో అయిపోతది మాక్సిమం హెచ్‌టీఎంఎల్. ఆ రోజు ప్రాజెక్ట్ చేద్దాం హెచ్‌టీఎంఎల్ మీద. ఎలా చేయాలి? ఏంటి రెస్పాన్సివ్ గురించి. అండ్ థింగ్ ఇస్ సీఎస్ఎస్ ఒక లాంగ్ వీడియో చేసేస్తాను. ఒక 2 అవర్స్ పడతది. దాని తర్వాత ప్రాజెక్ట్స్ చేద్దాం. ఓకేనా. సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి అదే రోజు ఒక 2 ప్రాజెక్ట్స్ చేపిస్తా. చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి లైవ్ కండక్ట్ చేద్దాం. ఎందుకంటే నేను జేఎస్ కంప్లీట్ చేశా. ఓకేనా. జేఎస్‌లో కొన్ని థింగ్స్ నేను మిస్ చేశాను. ఈవెంట్స్ అండ్ సమ్ బీఓఎం అలాంటి థింగ్స్ మనకి యూజ్ అవ్వవనేసి నేను తీసేశాను సిలబస్‌లో నుంచి. నేను పెట్టుకున్న సిలబస్‌లో నుంచి. కానీ ఈవెంట్స్ ఇంపార్టెంట్. ఈవెంట్స్ మాత్రం నేర్చుకోండి. ప్లీజ్ రీసెర్చ్ చేసి నేర్చుకోండి. ఓకే. జేఎస్ అయిపోయింది కదా! రియాక్ట్ స్టార్ట్ చేస్తా. రియాక్ట్ ఎలా స్టార్ట్ చేస్తానంటే ఎవ్వరు ఇంతవరకు చెప్పనట్టు స్టార్ట్ చేస్తా. ప్రతి ఒక్కటి నేర్పిస్తా. రియాక్ట్ స్టార్టింగ్ నుంచి అథెంటికేషన్ వరకు నేర్పిస్తా. రిడెక్స్ నేర్పిస్తా. ప్రతి ఒక్కటి నేర్పిస్తా. కానీ నేను ప్రతి ఒక్క వీడియోని లాంగ్ వీడియోనే చేస్తా. చిన్న చిన్న వీడియోస్ చేయను. అదొక్కటే ప్రాబ్లమ్. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఎందుకు చేస్తాను అంటున్నానంటే నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్పిస్తా. కానీ నేను లాంగ్ వీడియోనే చేస్తా. నాకు నెక్స్ట్ డే నాకు టైం ఉండదు. ఓకేనా. నెక్స్ట్ డేస్ నాకు టైం ఉండదు. నాకున్న టైము సాటర్డే, సండేసే. అందులో సాటర్డే నేను మీకే టైం ఇస్తాను. మీకు ఎందుకు ఇవ్వాలి అంటే చాలా మంది కెరీర్ గైడెన్స్ కోసం నాకు మెసేజ్ చేస్తారు. ఆ పీపుల్ ఆల్మోస్ట్ 10-12 పీపుల్ ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేయడానికి నాకు సరిపోతది కాబట్టి సాటర్డే నాకు అస్సలు టైం ఉండదు వీడియో చేయడానికి. అండ్ సండే రోజు నేను డిస్కస్ చేస్తా. సండే రోజు నేను వీడియో చేస్తా. ఆ వీడియో చేసిన రోజే లాంగ్ వీడియో అవుతుంది. ఓకేనా. అందుకే నేను ఇలా లాంగ్ వీడియోస్ చేస్తున్నా. ఇఫ్ యూ ఆర్ ఓకే ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫ్రమ్ హెచ్‌టీఎంఎల్ నుంచి నేర్పిస్తా. మీకు ఓకే అయితే. తర్వాత చిన్న చిన్నగా ఎస్‌క్యూఎల్ నేర్చుకుందాం. ఓకే. తర్వాత మొంగోడిబి అండ్ నోట్ జేఎస్ ఇవి కూడా నేను లాంగ్ వీడియోస్ చేసేసి మీకు నేర్పిస్తా. ఇఫ్ యూఆర్ ఓకే. మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను నేర్పించగలను. అండ్ నా రిజెక్షన్స్ లెక్క వచ్చేస్తే నేను రిజెక్ట్ అయ్యాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ వెల్. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి మీకు ఒక విషయం తెలుసా? నేను రీసెంట్‌గానే ఎక్స్‌పీరియన్స్‌తోనే అసెంచర్‌కి అప్లై చేసినప్పుడు ఏమైందంటే నేను నాకు వెళ్ళడం ఇష్టం లేదు. యాక్చువల్‌గా బెంగుళూరులో వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్నా నేను. బెంగుళూరుకి వెళ్ళలేను నేను. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఇక్కడుంది. సో, నేను చాలా ఫీల్ అయ్యాను. చాలా ఏడ్చాను. చాలా బాధపడ్డాననమాట. ఫ్యామిలీని వదిలి వెళ్ళలేను. అలా అని నాకు జాబ్ రాలేదు. ఇంకా ఎలా అనేసి నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకు అసెంచర్‌లో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి నాకు అసెంచర్‌లో జాబ్ వచ్చింది. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి. మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలి. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. అంటే నేను అంత నీట్‌గా ఆప్టిమైజ్ చేసుకున్నాను అని అర్థం. ఓకేనా. తర్వాత నాకు జేపీ మోర్గన్ నుంచి మెయిల్ వచ్చింది. జేపీ మోర్గన్ జస్ట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ. నో ఎగ్జామ్ నథింగ్. బికాస్ ఆఫ్ మై లింక్డ్ఇన్. నాకు ఎవ్వరైనా సరే నా లింక్డ్ఇన్‌కే మెసేజ్ చేస్తారు. ఎందుకు? బికాస్ ఆఫ్ వి ఆర్ ఆప్టిమైజింగ్ అవర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో, మీరు కూడా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ని ఆప్టిమైజ్ చేసుకోండి. ఆప్టిమైజ్ చేసుకున్నప్పుడే మీకు మెయిల్స్ వస్తాయి. ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయినా సరే, ఒక ఫ్రెషర్ అయినా సరే, మీరు ఆప్టిమైజ్ చేసుకొని మీ స్కిల్స్‌ని షోకేస్ చేస్తేనే కదా ఏదైనా జరిగేది. సో, ఓకేనా. ఇలా మీరు చేసుకుంటే ఇదే నా గురించి. ఇందులో నా గురించే కాదు నేను మీకోసం కూడా చెప్పాను. సో, మొత్తం లాంగ్ వీడియో చూడండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ ద వెబ్ డెవలప్‌మెంట్ నేను టుమారో నుంచే స్టార్ట్ చేసి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కంప్లీట్‌గా చెప్పేస్తాను. ఓకేనా. ఆర్ యూ రెడీ టు లెర్న్? ప్లీజ్ టెల్ మీ అండ్ దెన్ ఐ విల్
టెల్ యూ ఆల్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అన్నీ నేను ఒక్కొక్క లాంగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఈజీగా సెలెక్ట్ అయ్యేలా చేస్తా. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.